ఇటీవల భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారైన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో దీనిపై తుది సంతకాలు జరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇటీవల పలు కీలక అంశాలతో అమెరికా ఫ్యాక్ట్ షీట్ ను రిలీజ్ చేసింది. కానీ కొన్ని గంటల్లోనే అందులోని పలు మార్పులు చేసింది. భారత్ కొన్ని పప్పు ధాన్యాలపై సుంకాలు తగ్గిస్తుందని ముందుగా చెప్పిన అమెరికా తర్వాత ఈ అంశాన్ని ఉపసంహరించుకుంది. $500 బిలియన్ విలువైన ఉత్పత్తుల కొనుగోలుకు భారత్ కట్టుబడి ఉందనే పదాన్ని కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఉందనే మార్పులు చేసింది అమెరికా. భారత్కు అమెరికా ఎగుమతి చేసే వ్యవసాయ పాడి ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ ముందు నుంచి ఒప్పుకోలేదు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడం వల్ల భారత రైతులు ఎంఎస్ఎంఈకి ఎలాంటి నష్టం లేదని ఇటీవల కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇలాంటి తరుణంలో ఫ్యాక్ట్ షీట్లో సవరణ చేయడం చర్చనీయమైన అంశం అవుతుంది. సోమవారం ట్రంప్ యంత్రాంగం ఫ్యాక్ట్ షీట్ ను రిలీజ్ చేసింది. కేవలం 24 గంటల్లోనే అందులోని పలు సవరణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పలు పదాలు రూల్స్ విషయంలో అమెరికా వెనక్కి తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మోడీ సర్కార్ నుంచి కూడా కొంత ఒత్తిడి ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. తాజాగా చేసిన మార్పుల్లో పప్పు దినుసులు, వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్ల అంశం కీలకంగా మారింది.